ఈరోజు శ్రీరామనవమి అయితే ఇలా స్టార్ట్ అయిందండి. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాగే మొదలై ఉంటుంది. ఫస్ట్ పానకం రెడీ చేసిన తర్వాత పూజ అండ్ ఎవ్రీథింగ్ రెడీ అవుతుంది కదా. సో నేను కూడా ఫస్ట్ పానకం అయితే రెడీ చేసుకొని స్వామివారికి టెంకాయి తాంబూలం అన్నీ ప్లేట్లో రెడీ చేసేసుకొని ఇంకా పూజ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాను అనమాట. ముందైతే దేవుడి పటాలన్నిటికీ కూడా పూలు అన్నీ పెట్టుకొని దీపం పెట్టుకొని రెడీ చేసేసి పానకం కూడా రెడీ చేసి స్వామివారికి సమర్పించేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ చేశాను అనమాట. ఈరోజు అయితే మా ఇంట్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చట్నీతో సర్వ్ చేశాను. చాలా బాగా అనిపించింది అనమాట. రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. చాలా హెల్దీ అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి అలా వర్క్స్ అయితే వస్తూనే ఉంటాయి కదండి. ఫెస్టివల్ అయితే మీ ఇంట్లో కూడా అంతేనా?